కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలను ఘనంగా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశించారు. శనివారం ఉదయం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫిబ్రవరి 14 నుండి 21 వరకు జరిగే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సమస్త వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు నిర్వాహకులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ పవన్ కుమార్, డిఎఫ్ఓ బాలామణి, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ గంగాధర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టౌన్ ఏసీపీ నరేందర్, జిల్లా పశు వైద్య మరియు పర్సనల్ వర్తక శాఖ అధికారి డాక్టర్ నరేందర్, వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది 7వసారి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు కానీ సమాప్తారం ఒక మాట ఉన్నది, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నేను సందర్భంగా కోరుతాను. ముఖ్యంగా ఇది డబ్బుతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది. ఇందులో ఆ దేవాలయానికి ఎటువంటి ఇబ్బంది, ఆర్థిక పరమైన బరువు పడకుండా చూడాలనేటువంటి ఆలోచనతో దాతలందరూ కూడా వివిధ వస్తు రూపంలో వల్ల ఆర్థిక రూపంలో డబ్బులు ఇస్తూ ఉన్నారు. కానీ దానికి అకౌంట్ ఫార్ లేకుంటే ఈసారి అకౌంట్ ఫార్ చేయడానికి ఎవరు కూడా ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్ కాబట్టి వచ్చిన వాళ్ళ యొక్క వివరాలు, ఖర్చు అయినటువంటి స్పష్టత, అందులో ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే నేను వ్యక్తిగతంగా కొంత ప్రత్యేకించి స్పెషల్ దాతల్ని కూర్చోబెట్టు. సో ఆ విధంగా ఫైనాన్షియల్ కౌన్సిల్ జిల్లాధికారి పర్యవేక్షణ లేదు, కానీ పర్యవేక్షణ ఎక్కడ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుంది, ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి మేజర్గా పోలీస్, ఇందులో గతంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ కొద్దిగా ఇప్పుడున్నటువంటి వాళ్ళతో కూర్చోబెట్టి ఏ విధంగా 6-7 రోజుల కార్యక్రమం జరుగుతుందో దానికి సంబంధించి స్పెషల్గా ఆఫ్టర్ తర్వాత కూడా మీరు కార్యక్రమం చేసుకోమని చెప్పుకుంటాను. అదొకటి మేజర్గా ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్. రెండవది మున్సిపాలిటీ శానిటేషన్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇతరత్ర అంశాలు కూడా పూజారులు యొక్క